N2 న్యూస్కి స్వాగతం. విజయవాడలో బుడమేరు ముంపు బాధితులకు కండ్రిక, పాయకాపురంలో నిత్యావసర వస్తువులు, పండ్లు, చీరలు, దుప్పట్లు, నైటీలు సుమారు 70,000 రూపాయలు విలువ చేసే సామగ్రిని అఖిల భారత కిసాన్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి డి హరినాథ్ ద్వారా పంపిణీ చేశారు. అఖిల భారత కిసాన్ మహాసభ CPI-ML లిబరేషన్ వినుకొండ ప్రాంతంలో ప్రజల నుండి వసూలు చేసిన సామగ్రిని కామ్రేడ్ తోట ఆంజనేయులు, అక్కడ కామ్రేడ్స్ అందరూ వచ్చి విజయవాడలో బడుగు బలహీన వర్గాల్లో నివసించే పేదలకు పంపిణీ చేయడం ద్వారా ప్రజల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ కార్యక్రమంలో ఎం ఈశ్వర్, ఆటో కార్మికులు పాల్గొన్నారు. ఇప్పటికీ ఆ ప్రాంతంలో నీరు రోడ్లపైన, ఇళ్ల చుట్టూ ఆవరించి ఉంది. కట్టు బట్టలతో బయటపడ్డామని, సర్వస్వం కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీవనాధారమైన ఆటోలను కూడా కోల్పోయామన్నారు. ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ సర్వనాశనం అయ్యాయని, సర్టిఫికెట్లు కూడా తెచ్చుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బుడమేరు ముప్పుకు గురైన పేదలందరికీ రేషన్ కార్డుతో నిమిత్తం లేకుండా నిత్యావసర వస్తువులు సరఫరా చేయాలని, నష్టపోయిన ప్రతి కుటుంబానికి తాత్కాలిక సహాయం కింద 2 లక్షల రూపాయలు అందజేయాలని డి హరినాథ్ డిమాండ్ చేశారు. మాది ఇంకా మెయిన్ రోడ్ అయితే ఎవరు చెప్పలే, ఇన్ఫర్మేషన్ కూడా లేదు. హోటల్ దగ్గరికి వచ్చిన వాళ్ళు చెప్తే అది బట్టి మేము ఫోన్లు చేసుకొని అన్నీ తీసుకుని కూరగాయలు తీసుకొచ్చుకునేసరికి లోపలికి వెళ్ళేసరికి నీళ్ళు లేవండి. బయటకు వచ్చేసరికి బండ్లు మునిగిపోయినాయి. మా ఆటో 3 బళ్ళు అసలు వాటర్లో అయితే దాదాపు 3 లక్షలు సరిపోయింది. 3 లక్షలు గ్రైండర్లు, ఇన్వర్టర్లు కలిపి మొత్తం 3 లక్షలు సరిపోయింది. ఇంట్లో మంచాలు, కప్బోర్డ్లు అయితే ఒక్కొక్కటి 10 లక్షలు కావాలని చేయించుకున్నాం మేము. అయిపోయినాయి, ఏం లేవు. ఇంకేంటంటే కనీసం ఒంటి మీద నైటీలతోనే వచ్చామండి. చెప్తున్నావు, నమ్మరు కూడా. ఒంటి మీద నైటీలతోనే మిగిలాం, ఇంకేం లేవు. బట్టలు తడిచిపోయినాయి. సర్టిఫికేట్లు తీసుకునే టైం కూడా లేదండి. ఆవిడ ఏ సర్టిఫికేట్లు కూడా తీసుకునే టైం లేదు. ల్యాప్టాప్లు, సర్టిఫికేట్లు, మంచాలు, అది పట్టు బట్టలు అంటే ఏంటో ఇప్పుడు చూసాం. కనీసం ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరిపోయేది. 3 రోజులు ఇస్తున్నాం అంటున్నారు, ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు, తీసుకెళ్ళే వాళ్ళు తీసుకెళ్తున్నారు. మధ్యలో ఉన్న వాళ్ళకి ఎవరికి ఏమి బయటికి వెళ్ళి తెచ్చుకోవడానికి ఈ రోజు వచ్చేసేవాళ్ళు. పైన మాది ఎంత ఎత్తుగా ఉంటుంది ఇల్లు రోడ్డుకి, అది దాటి మా నాకే ఇక్కడికి వచ్చింది. 6.5 వస్తాయి. లోపల ఉన్న వాళ్ళైతే మొత్తం మా పాతిల్లో అయితే అసలు సన్ సైడే మిగిలింది, ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు మీకు నష్టపోయిన వాటికి 2 రకాలుగా ఇస్తానంటున్నాడు ప్యాకేజ్. మాట చెప్తా ఏంటారా, కనీసం ఏదన్నా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తే కనీసం వాల్యుబుల్ థింగ్స్ అయినా దాచిపెట్టుకునేవాళ్ళం. ఫ్లడ్స్ ఇలాంటి జాతి ఇవన్నీ ఉంటే వస్తాయి, రాకుండా ఉండవు. ఏ నాయకుడు చేయబెట్టి ఆపలేదు. ఎవరైనా కానీ కనీసం ఒక హెచ్చరిక అనేది ఉండాలి. కానీ ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, దాదాపు విజయవాడలో 40% మునిగిపోయింది. 32 వార్డులు అంటమ్మా. ఈ రోజున వినుకొండ నుంచి కామ్రేడ్స్ అందరూ కూడా ఎంతో కష్టపడి అక్కడ జనాల దగ్గర నుంచి పళ్ళు, గుడ్లు, వాటరు, దుప్పట్లు, అన్ని రకాలైన వస్తువుల్ని కూడా సేకరించి ఎంతో కష్టపడి విజయవాడ వచ్చి, విజయవాడలో ఈ రోజున ప్రాంతంలో ఎక్కడైతే నీరు ముంపు గురైందో ఇదంతా చూస్తున్నాం మనం. ఎంత కూడా నీటి ప్రవాహం నేటికి కూడా ఉంది. గత 4 రోజులుగా వాళ్ళు ఇళ్ళకి రాలేదు. ఈ రోజునే కొంచెం నీరు తగ్గడంతో వచ్చారు. కానీ వాళ్ళకి ప్రభుత్వానికి ఇచ్చే ఆర్థిక సహాయం కన్నా దాతలు ఇచ్చే సహాయమే ఎక్కువగా ఉంది. ప్రభుత్వం ఏదో గొప్పలు చెప్పుకుంటుంది, నేను అది ఇచ్చాను, ఇది ఇచ్చానని. కానీ ఇక్కడ పేదలు వాళ్ళు పడుతున్న బాధలు చూస్తే చాలా వర్ణనాతీతంగా ఉన్నాయి. ప్రభుత్వం తక్షణం వీళ్ళకి ఇల్లు కోల్పోయిన వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి. అలానే ఇక్కడ నాగవేణి అనే మరి ఆమె చాలా కష్టపడి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆవిడ కూడా ఇక్కడ దాతలకు సహాయం చేయడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఇల్లు కోల్పోయటమే కాదు, వీళ్ళందరూ కూడా ఆటో కార్మికులు. ఇక్కడ ఆటోలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వం వాళ్ళకి ఆటోలు, అలానే లాగుడు బళ్ళు, ఇవన్నీ కూడా నిత్యం కూడా వీటి మీదే జీవనాధారంగా ఎక్కువ మంది శ్రామికులు ఉండే ప్రాంతం ఇదంతా కూడా. వలస శ్రామికులు ఎక్కువగా ఇక్కడ ఉంటూ ఉంటారు, అద్దెళ్లలో ఉంటూ ఉంటారు. వాళ్ళకి దెబ్బతిన్న ఇళ్ళకి మరి కనీసం 2 లక్షల రూపాయలైనా సరే ఇంట్లో వస్తువులు ఏది కూడా తీసుకెళ్ళకపోయారు. మొత్తం వస్తువులన్నీ కూడా బట్టలతో బయటపడి ప్రాణాలు రక్షించుకున్నారు తప్పితే ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ, మామూలు వంట సామాగ్రి మొత్తం కూడా దెబ్బతినిపోయింది.
వీటన్నిటినీ కూడా ప్రభుత్వం తక్షణం ఎన్యూమరేషన్ జరిపి మరి విజయవాడలో దాదాపుగా 2,25,000 కుటుంబాలకి దెబ్బ తగిలిందని, 6 లక్షల పైగా నిరాశ్రయులేరని చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్తున్నారు. మరి ఇక్కడ దాదాపు 32 వార్డుల్లో ఈ రోజున జనం ఈ బుడమేరు ముంపుకు గురయ్యారు. ముంపుని గురించి ముందుగా సమాచారం చెప్పకపోవటం ప్రభుత్వం యొక్క బాధ్యతారాహిత్యం. అలానే బుడమేరు ఏదైతే ఉందో రియల్ ఎస్టేట్ మాఫియా రాజకీయ నాయకులు కబంధ హస్తాల్లో బుడమేరు మొత్తం కూడా ఆక్రమణకు గురైంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆపరేషన్ బుడమేరు చేపట్టి విజయవాడలో భవిష్యత్తులో మరి ఇలాంటి వరదలు పడకుండా, వరద బారి గురి కాకుండా రక్షించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. తోట ఆంజనేయులు మరి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ అందరూ కూడా ఈరోజు మరి మన కాంగ్రెస్ ప్రసాద్, భాస్కరు, ప్రసాద్ మరి ఈశ్వరు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి బాధితులందరికీ కూడా పంపిణీ చేయడం జరిగింది. ప్రజలు మరి వీళ్ళందరికీ కూడా సిపిఎంఎల్ లిబరేషను అఖిల భారత కిసాన్ మహాసభ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో ప్రభుత్వం కనుక ప్రజల సమస్యలను కనుక పట్టించుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేపడతాం. నిర్వాసితుల సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా బుడమేరుకు శాశ్వత నివారణ కల్పించే వరకు కూడా సిపిఎంఎల్ లిబరేషన్ దశల వారీగా ఉద్యమం చేపడుతుందని తెలియజేస్తున్నాం. రోజున వినుకొండ నుండి సిపిఎంఎల్ లిబరేషన్ కిసాన్ సభ కాంగ్రెస్ వచ్చింది. ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా దుప్పట్లు, పళ్ళు, అలాగే వంటకి సంబంధించిన ఈరోజు దాదాపుగా 500-600 మంది ఇక్కడ నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళు ప్రభుత్వానికి సంబంధించిన ఎటువంటి సహాయం అందట్లేదన్న ప్రత్యక్ష ఉదాహరణ. నిన్ననే ఈరోజే వరద నుంచి బయటపడి వీళ్ళంతా కూడా ఇళ్ళకి చేరుతున్నారు, ఎంతో ఆతృతగా ఉన్నారు. ప్రభుత్వం కనీసం మాకు రేషన్ కానీ ఎన్నో వేల అయిపోయింది మొత్తం.